అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను సాంబార్ చేస్తున్నాను. అన్ని ముక్కలు వేసి సాంబార్ అనేది చేస్తున్నాను. కందిపప్పు ఒక 10-15 నిమిషాల ముందు నానబెట్టేసుకొని పెట్టుకున్నాను కుక్కర్లో అనేది. నానబెట్టేసుకొని కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. కొంచెము నూనె, మనకి ఉడకడానికి ఈజీగా ఇది హెల్ప్ అవుతుంది. ఆయిల్ అనేది కుక్కర్ మూత అనేది పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని పప్పు అయితే ఒక 4 to 5 విజిల్స్ ఉడకనిచ్చుకుంటాను. ఈ లోపల వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తాను. కట్ చేశాక మీకు చూపిస్తాను. ముక్కలన్నీ చూడండి. మునక్కాయలు, క్యారెట్, దోసకాయ, టమాటాలు, ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి, ఇవన్నీ కొంచెమే వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకొని వాటర్ అనేది వంపేసుకోవద్దు, ప్రోటీన్స్ అన్నీ పోతాయి. ఓకేనా? చూడండి, వెజిటేబుల్స్ అన్నీ ఉడకబెట్టేసుకున్నాను కదా, బాయిల్ అయిపోయినాయి. పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది. చూడండి, పప్పు అనేది మెత్తగా కూడా ఉడికిపోయింది. తీసేసుకుంటున్నాను. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను. మట్టి సట్టి అనేది పెట్టేసుకుంటున్నాను. చూడండి, మట్టి సట్టిలో చేస్తున్నాను పప్పుచారు అనేది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది పప్పుచారు అనేది మట్టి సట్టిలో చేసుకుంటే. కొంచెము చింతపండు నానబెట్టేసేసుకున్నాను పులుపుకి తగ్గట్టుగా. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మా పులుపుకి తగ్గట్టుగా నేను నానబెట్టేసుకున్నాను. ఈ పప్పు అనేది అంతా ఇట్లా మ్యాష్ చేసేసుకోవాలి. మెత్తగా ఉడికిపోయింది పప్పు అనేది. చూడండి, పప్పు అంతా మెదిపేసుకొని కుండలో వేసేసుకోవాలి. మెత్తగా అయిపోయింది పప్పు అంతా. చూడండి, ఇందులో ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ముద్దపప్పులో. ఇదంతా కూడా ఇప్పుడు నేను కుండలో వేసేస్తున్నాను. మట్టి సట్టిలో అనేది వేసేస్తున్నాను. వేస్తాను. సాల్ట్ వేస్తున్నాను, రాక్ సాల్ట్ వేస్తున్నాను. కారం యాడ్ చేస్తున్నాను, టేస్ట్కి తగినంత కారము. పప్పుచారులో ఇందాక మనం ఉడకబెట్టేసేసుకున్నాం కదా వెజిటేబుల్స్, ఆ వెజిటేబుల్స్ కూడా అన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇట్లా కలిపేసుకోవాలి. కొంచెము పప్పు అనేది వాటర్తో సహా వేసేసుకోవాలి. మనము ఇందాక ఉడకబెట్టినాం, నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా, అవి వాటర్తో సహా వేసేసుకోవాలి మనము. వెజిటేబుల్స్ అనేది వాటర్ అనేది వంపకూడదు. చూడండి, ప్రోటీన్స్ అన్నీ పోతాయి, వాటర్ అనేది వంపకూడదు. ఇప్పుడు చింతపండు పిసికేసుకొని పల్ప్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత పల్ప్ అనేది మొత్తము ఇందులో మనం వేసేసుకోవాలి. కొంచెంసేపు మరిగాక మనం పోపు అనేది వేసుకోవాలి. నేను ఇంకా పులుపు అయితే వేసుకుంటాను. ఇంకా పల్ప్ అంతా వేసేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, పచ్చిదే వేసేస్తున్నాను. సాంబార్ అనేది మరిగేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చిదే వేసేసుకోవాలి. కరివేపాకు సాంబార్లో అయితే పచ్చిదే వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే మనం మూత అనేది పెట్టేద్దాము. ఇది మరుగుతూ ఉంటుంది. పక్కన ఇంకొక గిన్నె పెట్టేసేసుకున్నాను. ఇందాక ముక్కలు అన్నీ ఉడకబెట్టాను కదా, అదే గిన్నె పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను పోపు కోసము. ఆయిల్ పెట్టేసుకొని ఇందులో పోపు అయితే పెట్టేసుకుంటాను. సాంబార్ అనేది ఒక 10 మెంతి గింజలు, ఎక్కువ కాదు, ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. కొద్దిగా ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా శనగపప్పు. ఇవి కొంచెము ఫ్రై అవ్వాలి. పోపు అనేది మనం మంచిగా పెట్టుకోవాలి ఎందులోనైనా సరే. ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అవన్నీ ఏం వేయరు. టేస్ట్ అనేది మళ్ళీ అది వేరే ఫ్లేవర్ అయిపోతుంది. ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు. పోపు అనేది మంచిగా చేసుకోవాలి, వేగనీయాలి పోపు అనేది. చిటపట అంటుంది కదా పోపు అంతా. పసుపు వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంగువ
పప్పుచారులో ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కంపల్సరీ ఇంగువ అనేది నేను వేయిస్తాను. ఇంగువ వేస్తాను. ఇప్పుడు పోపు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. చారు మరగడానికి వచ్చింది పప్పుచారు అనేది. కొంచెం ఇందులో వేసుకొని ఈ సౌండ్ అసలు నాకు భలే నచ్చుతుంది. ఈ గిన్నెలో వేస్తే సౌండ్ వచ్చే సౌండ్ నాకు బాగా నచ్చుతుంది. చూడండి చారు అయితే పప్పుచారు అయితే మరగనిచ్చేద్దాము. సాంబారు ఇది సాంబారు పప్పుచారు ఒకటే. ఇది చూడండి ముక్కలన్నీ వేసాను. ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు అయితే బాగా మంచిగా మరగాలి. ఇది ఒక 2 నిమిషాలు అయితే మరగనిచ్చేద్దాం సాంబార్ అనేది. ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. నేను మట్టి కుండలో అనేది చేసేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మట్టి సట్టిలో చేసుకున్నది ఏదైనా సరే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సాంబార్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డేకి ఉన్నా కూడా ఖరాబ్ అయితే అవ్వదు, అంత టేస్ట్ ఉంటుంది మట్టి సట్టిలో చేసాం కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.